అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు. బ్రాండెడ్ లేదా పేటెంట్ ఔషధాలపై 100% దిగుమతి సుంకాలు, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% టారిఫ్లు అక్టోబర్ 1 నుంచి విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నారు. ఈ సుంకాలు అమెరికా ఉత్పాదకులను రక్షించడానికి, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవని ట్రంప్ తెలిపారు. ఫార్మా రంగంలో బ్రాండెడ్ ఔషధాలు మల్టీనేషనల్ కంపెనీల ఆధిపత్యంలో ఉన్నప్పటికీ కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాలిటీ మెడిసిన్లపై కూడా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫర్నిచర్, ట్రక్కులు వంటి రంగాల్లో చైనా, వియత్నాం నుంచి వచ్చే దిగుమతులు ఫ్లడ్డింగ్ అని ట్రంప్ విమర్శించారు. ఈ సుంకాలు భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అమెరికా భారత ఫార్మా ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ $27.9 బిలియన్ ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేసింది. ఇందులో 31% అమెరికాకు వెళ్లాయి. 2025 మొదటి అర్ధంలో $3.7 బిలియన్ ఎగుమతులు జరిగాయి. అమెరికాలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్లలో 15% భారత్ సరఫరా చేస్తోంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జేడస్, సన్ ఫార్మా, గ్రాండ్ ఫార్మా వంటి కంపెనీల మొత్తం ఆదాయంలో 30 నుంచి 50% అమెరికా మార్కెట్కు ఆధారపడి ఉంది. ఈ సుంకాలతో ఔషధ ధరలు పెరిగి ఎగుమతులు తగ్గే ప్రమాదం ఉంది. ఇది భారత్కు ఇబ్బందిగా మారచ్చు. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు కారణంగా 50% సుంకాలు విధించిన ట్రంప్ ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. భారత్ ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్ ఆధారాన్ని తగ్గించి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా మార్కెట్ల వైపు చూస్తున్నాయి. ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా భారం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.